ఏడుకొండలు ఒక్క డైలాగ్ కూడా అర్థం కావడం లేదు. డైలాగ్ రా ముఖ్యం, ముందా సీన్ చూడరా. ఫ్రెండ్స్, చాలా మంది టాక్సిక్ సినిమాకి, ఇరుముడి సినిమాకి అండ్ ఆల్సో మన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ కి కంపారిజన్ చేసి వీడియో చేయబో అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఇంత సడన్ గా వీళ్ళు అడగడానికి గల కారణం ఏంటంటే ట్విట్టర్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా ట్రెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఒక 2 నెలల క్రితం ట్రైలర్ చూసినటువంటి మూమెంట్లో మన ఆర్జీవి గారు చూసుకున్నట్లయితే గీతు మోహన్ దాస్ గారికి భయంకరమైనటువంటి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ మన ట్వీట్ వేయడం జరిగిందనమాట. తను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అది ఇది అనేటటువంటి మాటలైతే తను మాట్లాడడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే అది ఆర్జీవి గారు ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. రీవాచింగ్ దురంధర్ని రీవాచ్ చేయాలి అనేటటువంటి ట్వీట్ అయితే ఆయన వేయడం జరిగింది అనమాట. ఇది చూసిన తర్వాత సో దురంధర్ మీద హైప్ అనేటటువంటిది భయంకరంగా పెరిగిపోయింది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 2 క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే దురంధర్తో పాటు టాక్సిక్ సినిమా క్లాష్కి వచ్చినట్టయితే ఏం జరిగేది అనేటటువంటి మొహమాటం లేకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇరుముడి సినిమాకి వెళ్ళాలా, టాక్సిక్ సినిమాకి వెళ్ళాలా, ఇరుముడి సినిమాకే ఎందుకు వెళ్ళాలి, టాక్సిక్ సినిమాకి ఎందుకు వెళ్ళకూడదు, ఒకవేళ ఇరుముడిలో లేనిది టాక్సిక్లో ఉంది, టాక్సిక్లో లేనిది ఇరుముడిలో ఏముంది అనేటటువంటి డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే మజా వస్తుంది అనమాట. ఆల్రెడీ మన కలెక్షన్ గురించి వీడియో చేసిన దాంట్లో చూసుకున్నట్లయితే కేసులు ఎత్తన్నారంట ఎవరైతే నెగిటివ్ రివ్యూలు ఎత్తారో. ఇదేం కొత్త కాదనమాట. ఇండస్ట్రీ వాళ్ళకి ఇది ఒక పెద్ద ఇదైపోయింది. సినిమా బాగుంటే జనాలు ఆటోమేటిక్గా ఆదరిస్తారు. ఎవడి దయా దాక్షణ్యాలు అవసరమే లేదు. బాగోపోతే ఆల్మోస్ట్ వాళ్ళే దింపుతారు అనేటటువంటిది 100% అవసరం. బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు తిడుతున్నారు. యశ్ బాయ్ అని కనబడితే మా డబ్బులు మేము అడుక్కుంటాం అంటే ఖచ్చితంగా నా డబ్బు నేను తీసుకుంటాను అనేటటువంటి నినాదాలు చేస్తున్నారంటే వాళ్ళు ఎంత హట్ అయ్యి ఉంటారో. నా సంగతి చెప్పాలంటే నేను మార్నింగ్ 6 గంటలకి ఎత్తుకోమైన సినిమా చూద్దాం రా అని నా పరిస్థితి ఏంది, 500 పెట్టిన ఒక్కొక్క టికెట్కి. నాతో పాటు ఇంకో ఇద్దరు పట్టపోయిన 1500 రూపాయలు నేను ఖర్చు చేసిన. అది కానరాదా మరి మూవీ టీంకి? మరి మా డబ్బులు మా ఇచ్చేయండి. ఇప్పుడు మేము ఎంతైతే 140 కోట్లు ఇచ్చాం గ్రాస్, ఆ 140 కోట్లు మాకు రిటర్న్ చేయండి, బుక్ మై షో ద్వారా రీఫండ్ చేయండి, ఆ తర్వాత కేసులు పెట్టేసుకోండి. అది పద్ధతి. దీని అందరు సేఫే. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే కేవిఎన్ గారు, ఆయన కోన వెంకట కే నారాయణ గారు ఆయన పేరు, ఆయన చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా సినిమాలు ప్రొడ్యూసింగ్ చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకున్నట్లయితే కేడి అనేటటువంటి సినిమా, ఆయన ఉంటుంది వేరే సినిమా, మార్టిన్ హీరో అనమాట, అర్జున్ దాస్ గారి మేనల్లుడు. ఆయన కేడి సినిమాని ఆయన ప్రొడ్యూసింగ్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ 100 కోట్లు అయితే పెట్టడం జరిగింది. దానికి కనీసం 20 కోట్లు కూడా రాదు. అది అట్టర్ ఫ్లాపే కూర్చుంది. ఆ తర్వాత జననాయకన్ అనేటటువంటి సినిమా మన విజయ్ తలపతి గారిది. అది ఎన్నో అవంతరాలు అడ్డుకొని రిలీజ్ అయిందనమాట. సినిమా చూసుకున్నట్లయితే 300 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆల్మోస్ట్ 250 కోట్లు అయితే అది వసూలు చేసిందంట. 50 కోట్లు బొక్కగా మిగిలిచ్చింది. అండ్ మన టాక్సిక్ ఈ సినిమాకి 600 కోట్లు పెట్టుబడి పెడితే 300 కోట్లు కూడా వస్తాయి రావు అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంది. మీరు అనొచ్చు ఇప్పుడు డే 1 140 కోట్లు కొట్టింది, ఫుల్ రన్ 300 కోట్లు కొట్టలేదు అంటే కొట్టలేదు. ఎలా కొట్టింది? డే 1 తెలియక బుక్ చేసుకుంటాడు ఎవడైనా. ఇప్పుడు మొత్తం ఓల్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఎగబడి బుకింగ్ చేసుకుంటారు. టాక్ బయటకు వచ్చిన తర్వాత మీరు చూడండి, రేపు కనీసం 40 కోట్లు కూడా రావు, కనీసం 40 కోట్లు కూడా రావు. 140 కోట్లు, 40 కోట్లు, 180 కోట్లు. ఇక ఆదివారం ఓకే అదృష్టం అంటే ఒక 50 కోట్లు రావచ్చు, అటు ఇటుగా 200. ఈ 3 రోజులు అయిపోయిందంటే సినిమాని ఎవరు పట్టించుకోరు అనేటటువంటిది 100% వస్తాము. సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ అసలు ఫ్లాప్ ఎందుకు రాని చూద్దామని వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడెవడో ఫ్యామిలీ ఏం చేసుకెళ్ళిందంట, వాడు అసలు వాము గేట్ ఓపెన్ చేయండి అంటే ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారంట. ఈ విధమైనటువంటి మీమ్స్ కూడా బాగా అంటే బాగా వైరల్గా మారే. సో ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే కేవిఎన్ గారికి నష్టం వచ్చింది కదా, ఆయన టాక్సిక్ సినిమా 600 కోట్లు పెట్టిండు, ఆయనకి నష్టం వచ్చింది కదా, అండ్ మన యశ్ గారికి నష్టం వచ్చింది కదా, దిల్ రాజు గారికి నష్టం వచ్చింది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. నేను డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ ఎవరెవరికి నష్టం వచ్చింది, ఎవరు ఇరిపోములు అనేటటువంటిది మీకు క్లారిటీ ఇస్తా. చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే మన కేవిఎన్ గారు ఇప్పుడు ఈ సినిమా ఆయనకేం కొత్త కాదు. చాలా సినిమాలు ఇప్పుడు కేడీ సినిమాతో లాస్ అయ్యిండు, దాన్ని రికవరీ చేయలేదు. జననాయకన్ సినిమాతో లాస్ అయ్యిండు, దాన్ని రికవరీ చేయలేడు. టాక్సిక్ సినిమాతో లాస్ అవ్వచ్చు, దాన్ని రికవరీ చేయడు. కానీ నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమాలు ఉంటాయి. యశ్ గారు అంట కేవిఎన్తో డీలింగ్ కూడా కుదుర్చుకున్నారంట. ఏదో డీల్ అయితే ఉందన్నమాట. ఆ డీలింగ్ ఏందనేటువంటి తెలియదు. తర్వాత బ్యానర్లో కూడా యశ్ మాతో సినిమా చేయాలి అనేటటువంటి డీలింగ్ అయితే కుదుర్చుకున్నారంట. ఒకవేళ యశ్ సినిమా చేయకపోయినా కానీ ఇంకొంటారు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, లైక్ చాలా హీరోస్ ఉంటాయి. ఒక్క సినిమాతో కాకపోతే ఇంకో సినిమాతో కొడతాడు, ఈజీగా కొడతాడు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు తక్కువ కాదు. ఆయనకి 600 కోట్లు పెట్టిందంటే నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమాకి ఒక 100 కోట్లు పెట్టి ఈజీగా 1000 కోట్లు కొట్టచ్చు. అది చెప్పలేము. కేవిఎన్ గారికి ఇవాళ పొయ్యి ఉండొచ్చు, రేపు కలిసి వస్తుంది, దాంట్లో డౌట్ లేదనమాట. దాంట్లో ఏ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. యశ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యశ్ రిమల్యేషన్ తక్కువ తీసుకున్నంట. లైక్ ఆయన ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు నుండి 200 కోట్లు తీసుకుంటాడంట. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే ఓన్లీ 50 కోట్లు తీసుకున్నంట.
ఆ తర్వాత వచ్చేటటువంటి కలెక్షన్స్లో ప్రాఫిట్ కావాలి అని చెప్పి అడిగిందంట. ఓకే, తను తక్కువ తీసుకున్నప్పుడు అంటే 50 కోట్లు తనకు కలిసి వచ్చింది కదా, ఇప్పుడు 140 కోట్లు వస్తాయి అంటే అదే తన మార్కెట్ వల్ల. గీతూ మోహన్ దాస్ గారిని చూసి, మన కైరాన్ చూసి, రుక్మిణిని చూసి ఎవడు వెళ్ళాలా, ఓన్లీ యశ్ కేజీఎఫ్ తర్వాత సినిమా అని చెప్పి అందరూ కూడా థియేటర్కి వెళ్ళారు. సో మ్యాక్సిమం అందరూ కూడా యశ్ను చూసి వెళ్ళారు కాబట్టి యశ్కి 50 కోట్లు అంతే ఉంటాయి. సో తన లాస్ పోయింది ఏం లేదు. మహా అయితే రామాయణం ఉంది, దాంట్లో కూడా తన యొక్క ప్రొడ్యూసింగ్ అనేటటువంటిది ఉంది, తన యొక్క షేర్ అనేటటువంటిది ఉంది. రామాయణం పార్ట్ 1 సరిగ్గా ఆడపోయినా పార్ట్ 2 ఖచ్చితంగా ఆడింది. ఎందుకంటే రావణుల మధ్య యుద్ధం ఉంటుంది, హనుమంతులు వారు ఉంటారు, భీకరమైనటువంటి ఒక యుద్ధాన్ని మనకు చూపిస్తారు. సో పార్ట్ 2 ఖచ్చితంగా లేచింది. సో యశ్ ఈ సినిమాతో లాస్ పోయినప్పటికీ ఖచ్చితంగా రామాయణ సినిమాతో ఆయన ఆ లాస్ని రికవర్ చేసుకుంటాడు, దాంట్లో డౌటే లేదు. అండ్ దిల్ రాజు గారు అంటారా, దిల్ రాజు గారు చూసుకున్నట్టయితే రిటర్న్ అగ్రిమెంట్ రాపించుకున్నారంట. ఎగ్జాక్ట్లీ నెల రోజుల్లో ఆయన 200 కోట్లు పెట్టి సినిమా, 200 కోట్లు 250 కోట్లు పెట్టి సినిమా కొనుక్కుండు కదా. ఒకవేళ సినిమా అంతా వసూలు చేయలేకపోతే, సినిమాతో లాస్ వస్తే, ఇది 100% మన యశ్తో ఇంకో సినిమా తీసేటట్టు అగ్రిమెంట్ రాపించుకున్నంట. మేము పడిపోయింది అనుకున్నాం. ఒకవేళ యశ్ సినిమా తీయాలి, ఇప్పుడు ఆయన 200 కోట్లు పెట్టిండు, అటు ఇటుగా డే 1 చూసుకున్నట్లయితే ఒక 20 కోట్లు వసూలు చేసింది, ఇంక వసూలు చేయదు. మ్యాక్సిమం తెలుగులో 50 కోట్లు కూడా రావు, నాకైతే నమ్మకం ఉంది. ఒక 150 కోట్లు ఆయన నష్టపోయినా అనుకున్నాం. ఒకవేళ నష్టపోయినా కానీ ఆ తర్వాత యశ్ ఈయనతో సినిమా తీయాలి అనేటటువంటి అగ్రిమెంట్ రాపించుకున్నట్ట. సో ఖచ్చితంగా ఆ 150 కోట్లు ఈయనకి నెల రోజుల్లో వాళ్ళు రిటర్న్ ఇవ్వలేకపోయారు అనుకో, కేవీఎన్ ప్రొడక్షన్ అయినా మన యశ్ అయినా రిటర్న్ ఇవ్వలేకపోయారు అనుకో, సో ఖచ్చితంగా దిల్ రాజు గారితో యశ్ ఈసారి ఫ్రీగా సినిమా చేయాలి. ఇది డీలు. ఏది డబ్బులు రాకపోతే 100% డబ్బులు వస్తాయి, లేదా కేవీఎన్ని తీసుకుంటారనమాట. ఈ విధంగా మీ సినిమా వల్ల నాకు లాస్ వచ్చింది ఇవన్నీ. సో ఇక్కడ దిల్ రాజు గారికి కూడా వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. దిల్ రాజు గారికి నష్టం ఏం రాలేదు, ప్రొడ్యూసర్ గారికి ఇవాళ నష్టం వచ్చినా రేపు రికవరీ అయితే, యశ్ చూసుకున్నట్లయితే దీంతో నష్టం వచ్చినా కానీ మన రామాయణంతో కంబ్యాక్ ఎత్తారు. ఇక్కడ నష్టపోయింది ఎవరంటే మనం. నేను 500 పెట్టినా అంటే 1500 పెట్టింది నేను, మీరు 2 ఏళ్ళు పెట్టుంటారు ఇంకోళ్ళు. ఈ విధంగా జనాలు ఎర్రి పువ్వులు అయ్యారు. ఎవడైతే ఎక్కువ కలెక్షన్స్ ఎక్కువ పెట్టి టికెట్ కొనుక్కుంటూ వాళ్ళు ఎర్రి పువ్వులు అయ్యారు. మన టైం వేస్ట్ అయింది, మన డబ్బులు వేస్ట్ అయింది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తాయి, మన డబ్బులు మనకు రిటర్న్ వస్తాయా? రావు. వెళ్ళి తలనొప్పి తెచ్చుకున్నట్టు అయింది. మరి ఇది ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఎవరికి కూడా ఏమీ నష్టం లేదు, జనాలకి నష్టం అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో జనాలు ఇచ్చేటటువంటి దిగులను కూడా కాయడానికి రెడీగా ఉంటాం అనేటటువంటిది సంస్కారం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఒక అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. మన దురంధర్ సినిమా కానీ ఎగ్జాక్ట్లీ ఈ రోజే రిలీజ్ అయింది అని అనుకుందాం, నిన్నే రిలీజ్ అయింది, లేదా అప్పుడు వాళ్ళు మ్యాచ్ చెప్పారు కదా, మార్చిలోనే దురంధర్ ది రివెంజ్ మరియు టాక్సిక్ సినిమా రిలీజ్ అయినాయి ఒకేసారి అని అనుకుందాం. ఏం జరిగేది అంటే ఏం జరిగేది ఉంది, కొట్టుకొనిపోయేది. ఇప్పుడు టాక్సిక్ సినిమాకి డే 1 140 కోట్లు వచ్చాయి కదా, ఎగ్జాక్ట్లీ దురంధర్ ది రివెంజ్ మన టాక్సిక్ సినిమా కలిసి దిగినట్లయితే డే 1 100 కోట్లు కూడా వచ్చాయి. 100 కోట్ల సంగతి వదిలేండి, 90-80 కోట్లు కూడా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది మొత్తానికి దురంధర్కే ఎగబడుతున్నారు. అప్పటికి దురంధర్ 2 అనేటటువంటిది మోస్ట్ హైప్డ్ మూవీ. మొత్తం టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోస్ అంతా కూడా దాని మీద ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు, భయంకరమైనటువంటి ప్రచారం చేశారు, రాజకీయ నాయకులతో కూడా భయంకరమైనటువంటి ప్రమోటింగ్ చేయించారు. ఎగ్జాక్ట్లీ ఆ రోజు రిలీజ్ అయిందంటే ఈ రోజు అయినా మన టాక్సిక్ సినిమాకి 140 కోట్లు వచ్చాయి. కానీ దానికి పోటీగా రిలీజ్ అయినట్టయితే కనీసం 100 కోట్లు 90 కోట్లు కూడా వచ్చాయి కావు. ఆ తర్వాత వాష్అవుట్ అయిపోయేది, మామూలు వాష్అవుట్ కాదు. లైక్ మన రణ్వీర్ సింగ్ చూసుకున్నట్లయితే యశ్ని మామూలు దెబ్బతీయలేదు అనేటటువంటి మాటలు వచ్చాయి. అండ్ కన్నడలో భయంకరమైనటువంటి ఇది అయ్యేది. మన తెలుగు ఆడియన్స్ అంతా కూడా దురంధరే బాగుంది అనేటటువంటి టాక్ వచ్చింది ఆల్రెడీ, మీకు ఆ విషయం తెలుసు. సో దానికి ఎగబడుకుంటూ వెళ్ళే వాళ్ళే ఈ హెడ్ఏక్ సినిమాని పక్కన పడేసి అందరూ కూడా దురంధర్ని పిచ్చిగా ఎంజాయ్ చేసేవాళ్ళే. అది సేఫ్ అయ్యారనమాట. ఇవాళ ఆగి ఏ విధమైనటువంటి సినిమా లేనటువంటి టైంలో సినిమాని రిలీజ్ చేశారు. కానీ అదే ఎగ్జాక్ట్లీ దురంధర్తో పాటు రిలీజ్ చేసినట్టయితే 100 కోట్లు కూడా వెళ్ళొచ్చుకునే వాళ్ళు కాదు. ఓవరాల్గా 600 కోట్లు పెట్టారు కదా, 200 కోట్లు కూడా వచ్చే కావు. ఇవాళ అటు ఇటుగా ఓ 200 250 కోట్లు 300 కోట్లు రావచ్చేమో అదృష్టంగా ఉంటే. కానీ అప్పుడు కనీసం ఓవరాల్గా 100 కోట్లు కూడా వాళ్ళు నోచుకునే వాళ్ళు కాదు, అట్టర్ ఫ్లాపే కూర్చునేది. కన్నడ వాళ్ళని నమ్ముకొని రిలీజ్ చేస్తే కన్నడ వాళ్ళు డే 1 ఎంత ఇచ్చారనుకున్నారు, 22 కోట్లు ఇచ్చారు. వాళ్ళ ఇండస్ట్రీ నుండి ఒక హీరో పాన్ ఇండియా సినిమా చేస్తానంటే వాళ్ళు కనీసం 50 కోట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ బాలీవుడ్ వాళ్ళు 55 కోట్లు ఇచ్చారు, మన టాలీవుడ్ వాళ్ళు 16 కోట్లు ఇచ్చారు. కానీ కన్నడ వాళ్ళు డే 1 22 కోట్లే ఇచ్చారు. ఇది అంతా మనకి వాళ్ళకి జస్ట్ 4 కోట్ల డిఫరెన్స్ ఉందన్నమాట. అదే మన హీరో, మన ప్రభాస్, మన అల్లు అర్జున్, మన మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయితే డే 1 ఎట్లేదన్నా కానీ మనం 100 కోట్లు ఇస్తాం, లేదా 50-70 కోట్లు ఇస్తాం. కానీ వాళ్ళు అది కూడా లేదనమాట. ఓన్లీ వాళ్ళని నమ్ముకొని రిలీజ్ చేసినట్లయితే బొగ్గగాళ్ళ అయ్యోళ్ళే ఇప్పుడు ఎంతగా ట్రోల్ చేస్తున్నారో అంతకు మించి అయితే దాని మీద ట్రోల్స్ నడిచాయి. దురంధర్ అనేటటువంటి 1 మ్యాన్ షోగా ఉండేది. ఇంకా దురంధర్కి ఇంకెక్కువ కలెక్షన్స్ వచ్చాయి. లైక్ దీనికి నెగిటివ్ వచ్చి దానికి పాజిటివ్ వస్తే దానికి ఎగబడతారు. దీంట్లో లేనిదేంది దాంట్లో ఉందేంది అనేటటువంటిది చూడడానికి జనాలు ఆసక్తి ఎక్కువ చూపిస్తారు అనేటటువంటిది గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా పందానికి వెళ్తారు. లైక్ ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో మాకు పడదు అని చెప్పి ఇంకా పందానికి దురంధర్కి ఎక్కువ ఎంకరేజ్
ఎంకరేజ్మెంట్ ఇచ్చేటోళ్ళే భయంకరంగా ఆడేదన్నమాట. సో బాగా సేఫ్ అయిపోయారు బా. అదే నేను ముత్తకంఠంతో చెప్పేస్తాను. మన ఆర్జీ గారే డైరెక్ట్ ట్వీట్ చేసిన అనమాట, రీవాచింగ్ దురంధర్ అని. ఇక అర్థం చేసుకోండి, దానికే భయంకరమైనటువంటి ట్రోల్స్. ఇది అదే ఒకే రోజు రిలీజ్ అయినట్టయితే వాంబో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సేఫ్ అయిపోయింది టాక్సిక్ మూవీ టీమ్ అని చెప్పి మళ్ళీ గుర్తుంచుకోవాలి. ఓకే, ఇరుముడి సినిమాకి దీనికి కంపారిజన్ చేసి వీడియో చేయమంటే నాకు బుర్ర లేనట్టే. ఆ విధమైనటువంటి కంపారిజన్ చేస్తే ఏమాత్రం ఆలోచించకుండా, వెనక ముందు లెఫ్ట్ రైట్ ఏం ఆలోచించకుండా డైరెక్ట్గా ఇరుముడికి వెళ్ళిపోండి. పొరపాటును కూడా టాక్సిక్ సినిమా గేటు దగ్గరికి కూడా వెళ్ళమాకండి. ఫ్యామిలీతో వెళ్ళాలంటే మట్టుకే ఖచ్చితంగా ఇరుముడే ప్రిఫర్ చేస్తాం. మంచి హై టెన్షన్ డ్రామా చూడాలంటే ఇరుముడి మూవీ ప్రిఫర్ చేస్తాం. సాంగ్స్ కావాలన్నా ఇరుముడే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలన్నా ఇరుముడే, రవితేజ అన్న యాక్టింగ్ కావాలన్నా ఇరుముడే. ఇరుముడిలో ఒకటి ఉంది ఒకటి లేదని లేదు, అన్నీ అని చాలా మెండుగా ఉంటాయి. ఎమోషన్ ఉంటుంది, లాస్ట్లో బొక్కబట్టి ఎడుతుంది. ఇందులో ఏముంది, వంద బీజం అసలుకే బాగాలేదు. సాంగ్స్ ఆ తబాహి ఉందంటే ఉంది, అంతే వేస్ట్ అనమాట. అసలు ఎవరెవరో సాంగ్ పాడిందేనా సాంగ్ పాడింది అనేటటువంటి ఫీలింగ్ కలిగితే చాలా వరస్ట్. యాక్టర్స్ యాక్టింగ్ 2 వరస్ట్. యష్ ఖాన్ మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా చాలా వరస్ట్. పోటీ పడి మరి వరస్ట్ యాక్టింగ్ చేశారు. సో ఇరుముడికి దీనికి కంపారిజన్ చేయడానికి లేదు. మీరు సినిమాకి వెళ్ళాలి ఈ వీకెండ్లో అంటే ఖచ్చితంగా ఇరుముడికి వెళ్ళిపోండి. వేరే వెనక ముందు ఆలోచించమాక. నేను మళ్ళీ చెప్తాను, ముత్తకంఠంతో చెప్తాను, మీరు వెళ్ళి చూసి డిసైడ్ కావాల్సిన అవసరం లేదు. నేను డిసైడ్ చేసి చెప్తాను, ఇరుముడి బెస్ట్ ఆప్షన్. ఇదైతే నేను ఎంత గట్టిగా మాట్లాడడానికైనా ఎంత గొప్పగా చెప్పడానికైనా సరే ప్రౌడ్గా ఫీల్ అవుతా ఫ్రెండ్స్. ఇదే అనమాట ఓవరాల్గా. అదృష్టవశాత్తు పోస్ట్పోన్ చేసి ఏ విధమైనటువంటి సినిమా లేనటువంటి టైంలో ఒక మంచి హైప్ని క్రియేట్ చేసి ట్రైలర్ కట్ని బాగా చేసి రిలీజ్ చేశారు. కానీ ఒకవేళ అటు ఇటుగా అయినట్టయితే మన యష్ బాయ్ కెరియర్లోనే వరస్ట్ మూవీ కలెక్షన్స్కి ఇది మిగిలిపోయేది. ఇప్పటికే వరస్ట్ మూవీ కాదట్లా, కానీ కలెక్షన్స్లో కూడా వరస్ట్ అయ్యేది, దాంట్లో డౌట్ లేదు. ఉంటా, బాయ్ నమస్కారం. ఆల్రెడీ ఇంకో వీడియో ఉంది కలెక్షన్, అది కూడా చూసేయండి.